హలో, కేరళలో మంచి ఇంజనీరింగ్ ఉద్యోగం కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇదిగో మీకోసమే ఈ అప్డేట్. RITES అంటే దేశంలోనే ఓ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ ఓ కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అసలు ఈ రైట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇదొక పెద్ద పేరు. రైల్వేల నుంచి మొదలుపెట్టి హైవేల వరకు ఎన్నో కీలకమైన ప్రాజెక్టుల్లో వీళ్ల హస్తముంది. అందులోనూ ముఖ్యంగా కేరళలో తమ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకునే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్కి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సరే, ఈ అవకాశం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనము ఓ 5 ముఖ్యమైన విషయాలపై దృష్టి పెడదాం. అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి, ఏ జాబ్ రోల్స్ ఉన్నాయి, అర్హతలేంటి, జీతం ఎలా ఉంటుంది, మరి ఎలా అప్లై చేసుకోవాలి అనేవి చూద్దాం. రైట్, ఇక మొదటి విషయానికి వద్దాం. అసలు ఈ రైట్ సంస్థ ఏంటి, ఈ రిక్రూట్మెంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రైట్స్ లిమిటెడ్ అంటే ఏదో ఒక మామూలు కంపెనీ కాదు. ఇది ఏకంగా రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక నవరత్న స్టేటస్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్స్లో వీళ్లు టాప్ కన్సల్టెంట్స్ అన్నమాట. అందుకే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అవకాశం. సరే, ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ రిక్రూట్మెంట్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 48 కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇది చాలా మంచి నంబర్ అనే చెప్పాలి. మరి ఈ 48 వేకెన్సీస్ బ్రేకప్ ఏంటో చూద్దామా. టీమ్ లీడర్ పోస్టులు 9 ఉన్నాయి, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 8, ఇక అన్నింటికంటే ఎక్కువగా జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్టులు ఏకంగా 21 ఉన్నాయి. అలాగే జూనియర్ ఇంజనీర్ MEP పోస్టులు 10 ఉన్నాయి. ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఎలిజిబిలిటీ. ఎవరు అప్లై చేయొచ్చో క్విక్గా లుక్కేద్దాం. అన్ని పోస్టులకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 55 సంవత్సరాలు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏజ్, ఎక్స్పీరియన్స్ లెక్కించేందుకు కట్ ఆఫ్ డేట్ ఫిబ్రవరి 26, 2026. ఇక సీనియర్ రోల్ సంగతి చూస్తే టీమ్ లీడర్ పోస్టులకి మినిమం 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకైతే కనీసం 7 ఏళ్ల అనుభవం కావాలి. జూనియర్ ఇంజనీర్ల విషయానికొస్తే మాత్రము ఇక్కడ చిన్న తేడా ఉంది. ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్స్ అయితే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. కానీ డిప్లొమా హోల్డర్స్ అయితే మాత్రం వాళ్లకి 7 సంవత్సరాల అనుభవం అవసరం. ఇదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని స్పెషల్ రోల్స్కి అడిషనల్ సర్టిఫికేషన్స్ కంపల్సరీ. టీమ్ లీడర్, సేఫ్టీ పోస్టుకి ఓషా లేదా నీబోష్ సర్టిఫికేషన్ ఉండాలి. అలాగే టీమ్ లీడర్ క్వాలిటీ కంట్రోల్ పోస్టుకి సర్టిఫైడ్ క్వాలిటీ ఆడిటర్ అంటే CQA సర్టిఫికేషన్ తప్పనిసరి. రైట్, ఇక అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే సెక్షన్కొచ్చేశాం. అదే శాలరీ ఇంకా ఇతర బెనిఫిట్స్. శాలరీస్ విషయానికి వస్తే ప్యాకేజీలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. టీమ్ లీడర్ రోల్కి సంవత్సరానికి సుమారుగా 19.85 లక్షల రూపాయలు. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ రోల్కి 14.22 లక్షల రూపాయల వరకు CTC ఆఫర్ చేస్తున్నారు. ఇక జూనియర్ ఇంజనీర్ల విషయానికి వస్తే డిగ్రీ హోల్డర్స్కి సంవత్సరానికి 5,57,000 వరకు, అదే డిప్లొమా హోల్డర్స్కి 4,13,000 వరకు CTC ఉంటుంది. కేవలం ఈ CTC మాత్రమే కాదండోయ్, వీటితో పాటు బేసిక్ పే, DA, అలవెన్సులు, HRA, PF, గ్రాట్యుటీ, మెడికల్ ఫెసిలిటీ, ఇంకా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లాంటి చాలా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇదంతా బావుంది. మరి అప్లై చేసుకోవడమెలా? ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వెళ్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, రైట్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్లో ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్పుడు సిస్టమ్ ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ చేస్తుంది. దాన్ని జాగ్రత్తగా రాసిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసి దాన్ని ప్రింటౌట్ తీసుకోవాలి. ఫైనల్గా ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఈ ప్రింటెడ్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్ కాపీలన్నీ తీసుకెళ్లాలి. ఇక డేట్స్ విషయానికొస్తే ఇవి చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 22, 2026న స్టార్ట్ అవుతాయి. టీమ్ లీడర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకి వాకిన్ ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఉంటాయి. జూనియర్ ఇంజనీర్ పోస్టులకైతే ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరుగుతాయి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 26, 2026. ఇక్కడొక కీలకమైన విషయం ఏంటంటే
ఇంటర్వ్యూలు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో జరుగుతాయి. దాని అర్థమేంటంటే ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదన్నమాట. అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి ఎలాంటి ఫీజు లేదు. ఏ కేటగిరీ వాళ్లకైనా సరే ఇది కంప్లీట్గా ఫ్రీ. మరి కేరళలో ఆర్ఐటీఎస్ సంస్థలో చేరబోయే ఆ 48 మంది ప్రొఫెషనల్స్లో ఒకరిగా నిలవబోయేది ఎవరు? ఈ అద్భుతమైన అవకాశం గురించి తప్పకుండా ఆలోచించండి.